అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే అది మన దగ్గరకు వచ్చేంత వరకు నిద్ర పట్టదు. అందులోనే అతి ముఖ్యంగా 30,000 పెట్టి ఏదైనా ఆర్డర్ చేస్తే రకరకాల డౌట్లు. అలాంటి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాం మనం, అది ఈరోజు వస్తుంది. ఏదేమైనా అది వచ్చేంత వరకు మన పనులు ఆపుకోలేంగా. సో మన పనులు మనం చేసుకుందామని బ్లూ గార్డ్ దగ్గరికి వెళ్తున్నా, వాడిని వాక్కి తీసుకెళ్దామని. లార్క్ మ్యాక్స్ మన ఛానల్కి ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో. ప్యాకేజింగ్ ఈజ్ నైస్, స్టూడియో క్వాలిటీ ఆడియో. సో దిస్ ఈస్ హౌ ది ఆడియో ఆఫ్ హాలీల్యాండ్ లార్క్ మ్యాక్స్. ఇంత క్లియర్గా ఉంటుంది ఆడియో. ది డ్రైవర్స్ ఇన్ ఇట్, ద స్ట్రాంగ్ బేస్ డ్రైవర్స్, ఇవన్నీ కూడా ఆడియో క్లారిటీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేయబడినాయి మన హాలీల్యాండ్లో. ప్రొఫెషనల్ ఏఎన్సీ. హాలీల్యాండ్ లార్క్ మ్యాక్స్లో ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది. సో విత్ దిస్ ఆప్షన్ వీ కెన్ ఎలిమినేట్ 90% ఆఫ్ ద డిస్టర్బెన్స్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద నేచర్ లేదా ట్రాఫిక్ నుంచి కానీ 90% వరకు ఎలిమినేట్ చేస్తుంది మన హాలీల్యాండ్ లార్క్ మ్యాక్స్. సో రైట్ నౌ నాయిస్ క్యాన్సిలేషన్ అంత యూజ్ అవ్వకపోవచ్చు, బికాజ్ అంత నాయిస్ ఏం లేదు అండ్ ట్రాఫిక్ కూడా అసలు ఏం లేదు ఇక్కడ. సో ఐల్ షో యూ what kind of noise cancellation it gives. Wait for it. 14-hour recording. హాలీల్యాండ్ లార్క్ మ్యాక్స్లో మనకి 2 మైక్స్ వస్తున్నాయి. ప్రతి ఇండివిజువల్ మైక్లో మనకి 8 GB స్టోరేజ్ దొరుకుతుంది. ఆ 8 GB స్టోరేజ్తో మనం 14 hours ఆఫ్ రికార్డింగ్ చేసుకోవచ్చు. సో 2 మైక్స్, 28 hours ఆఫ్ ఆడియో. దట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆడియో. ట్రావెలర్స్ ఎవరైనా ఉన్నా, లేదో యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరైనా ఉన్నా, మోటో జర్నలిస్టులు ఎవరైనా ఉన్నా, మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. 250 meters లాంగ్ రేంజ్. హాలీల్యాండ్ క్లెయిమ్ చేసేది ఏంటంటే 250 meters వరకు లాంగ్ రేంజ్ ఆఫ్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఐఎమ్ వాకింగ్ రైట్ నౌ. సో నా ఆడియో క్వాలిటీ అనేది 250 meters వరకు అసలు డిస్టర్బ్ అవ్వదు అనేది హాలీల్యాండ్ క్లెయిమ్ అనమాట. సో ఐఎమ్ జస్ట్ వాకింగ్ అవే ఫ్రమ్ ద కెమెరా. సో నాకు తెలిసి ఇది 250 meters ఉండకపోవచ్చు, కానీ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు షో యూ దట్ ఇట్ ఈజ్ వర్కింగ్. నాకు తెలిసి ఇది ఒక 80 meters ఉంటుంది. అండ్ వైడ్ కంపాటబిలిటీ అంటే మొబైల్స్కి, కెమెరాస్కి, రకరకాల డివైజెస్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మన ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు, గోప్రోకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఐప్యాడ్స్, ట్యాబ్లెట్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో వైడ్ రేంజ్ ఆఫ్ కంపాటబిలిటీ ఉంది ఈ వైర్లెస్ మైక్స్కి. మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్స్ అండ్ 22 hours లాంగ్ డ్యూరేషన్. 22 hours ఆఫ్ యూసేజ్ మనం చేసుకోవచ్చు అనేది కంపెనీ క్లెయిమ్. బికాజ్ కంపెనీ మనకి కేస్ ఇస్తుంది. సో కేస్తో మనం 2 times మనం ఛార్జ్ చేసుకోవచ్చు మన డివైజెస్ని. సో 2 mics అండ్ రిసీవర్. మైక్ 7.5 hours వస్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్. సో అవి 3 charges అనుకుంటే 22 hours. అది మ్యాథ్ ప్రకారం ఓకే, ఇట్స్ గుడ్. బట్ రియల్ లైఫ్లో ఏంటనేది మనం చూడాలి, మనం చెక్ చేయాలి. అండ్ ఇలాంటి అన్బాక్సింగ్లు ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ కోరికలు ఎక్కువైపోయినాయి నాకు ఈ మధ్య. వావ్, బాగుంది. దట్స్ వండర్ఫుల్. అండ్ లుక్ ఎట్ ఇట్. డైరెక్ట్గా మనకి మన మైక్ అయితే వచ్చేస్తుంది విత్ అ కేస్, యాక్సెసరీస్ ఫర్ ఇట్.
లుక్ ఎట్ దిస్, USB A to Type C, SLRకి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవడానికి లేదా కెమెరాస్కి, Type C to Lightning. Here comes the Type C to Type C. ఇది ఆండ్రాయిడ్కి యూస్ చేస్తాం అంతే. ఇంకా ద పౌచ్ ఇస్ ఎంటీ అండ్ ద బాక్స్ ఇస్ ఆల్సో ఎంటీ. కానీ ఇంకో 2 ఉన్నాయి. మనం ఎప్పుడైనా అవుట్డోర్ షూట్ చేస్తే విపరీతమైన విండ్ నాయిస్ కానీ, ట్రాఫిక్ నాయిస్ కానీ, లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్లో ఉంటే ఆ కన్స్ట్రక్షన్ నాయిస్ కానీ వస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మనకి క్యాట్ హెయిర్, డెడ్ క్యాట్, రకరకాలుగా పిలుస్తారు దీన్ని. దీనివల్ల మనకి 50% ఆఫ్ ద నాయిస్ తగ్గిపోతుంది. సో ఐమ్ జస్ట్ ఓపెనింగ్ విత్ మై హ్యాండ్స్. రబ్బరీ ఫినిష్ ఉంది విత్ అ బ్యూటిఫుల్ టెక్స్చర్. పైన క్యాప్ సాఫ్ట్ ఉంది. ఒకసారి కేస్ మొత్తం చూస్తే మనకి ఇక్కడ Type C కనెక్షన్ ఇచ్చారు ఫర్ ఛార్జింగ్. డైరెక్ట్గా కేస్లో మనం మైక్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ లుక్ ఎట్ దిస్, ఫుల్ ఛార్జ్ ఉంది కేస్ అయితే. వన్స్ వీ ఓపెన్ ద కేస్, we get 2 transmitters and 1 receiver. Look at the mic, same finish. కేస్ బయట ఉన్న ఫినిషే మనకి మైక్స్కి కూడా ఉంది. డైరెక్ట్గా మ్యాగ్నెట్ దానికి అటాచ్ చేసి వచ్చింది. ఇది ఒక ట్రాన్స్మిటర్ అండ్ ఇది ఒక ట్రాన్స్మిటర్. ఐ మీన్ 2 మైక్స్ వచ్చినాయి మనకి అండ్ ఒక రిసీవర్. ఇది లాక్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి, ఇది కెమెరా కనెక్ట్ చేయడానికి. అండ్ నాకు తెలిసి ఇందులో ఛార్జ్ లేదు because the charging points are closed. So what we'll do is open this up and just place it in so that it can charge. So here we can see దీని ఛార్జ్ 99% ఉందంట, దీని ఛార్జ్ 92% ఉందంట, అండ్ ద రిసీవర్స్ ఛార్జ్ ఈస్ 100%. కేస్ ఉండటం వల్ల వీ కెన్ క్యారీ ఇట్ ఈజీలీ. అవి పోయే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకవేళ కేస్ కనుక పాడైనా పోయినా వీ కెన్ ఛార్జ్ ఇట్ ఇండివిజువల్లీ. ప్రతి ఒక్కదాని కింద Type C ఛార్జింగ్ పాయింట్ ఇస్తారు. సో వీ కెన్ ఛార్జ్ విత్ అ యూజువల్ Type C ఛార్జింగ్ పాయింట్. ఇంకోటి దీనికి సైడ్ని ఇచ్చారు. విత్ ఆల్ దీస్ పాజిటివ్ పాయింట్స్, దీనికి ప్రస్తుతానికి అయితే నాకేం నెగిటివ్ తెలియలే. సో వైల్ యూజింగ్ దిస్ ఇన్ ఫ్యూచర్ ఏమైనా నెగిటివ్ పాయింట్స్ వస్తే తప్పకుండా మీ అందరికీ అప్డేట్ చేస్తాను. సో రైట్ నౌ ఐ రికమెండ్ everyone to have a Hollyland Lark Max because it is good. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అలా అనుకోవడం కాకుండా పక్కాగా తెలియాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఫ్యూచర్ రైట్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి.